రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు. పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సిన మొత్తం పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్ల రూపాయలు అవసరమైతాయంట. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం, సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే అసలు యాక్చువల్గా ఎవరైతే ఐటీ రిటర్న్స్ ఎవరైతే చెల్లిస్తూ ఉంటారో వాళ్లకు అంటే అది ఇవ్వాల్సిన అవసరం రుణమాఫీ అంటే రుణమాఫీ కానీ తర్వాత ఇక్కడ ఏంది రైతు బంధు ఉంటుంది కదా, రైతు భరోసా, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం లేదంటే డబ్బులు ఎక్కువ అంటే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి అంటుకుంటారంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంటే ఇవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారంట. దానికి సంబంధించి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారో ఫైనల్గా నిర్ణయం అయితే తీసుకుంటారో చూడాలి. రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంటల రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే 35,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి అని అధికారులు అంచనా వేశారు. అయితే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్ల రూపాయలకే రుణమాఫీ పథకం పూర్తవుతుందనే అంచనాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిబంధనలతో అసలైన రైతులకు మేలు జరుగుతుందా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అనే అంశంపై కసరత్తు చేస్తున్నారంట. ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కార్ 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించి 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారని చెప్తా ఉంది. అయితే మరి అటువంటి నిర్ణయం తీసుకుంటారా చూడాలి, మరి ఏం తీసుకుంటారు.